తీయగా చల్లగా. ఇక వచ్చే పోటీదారులు శ్రీ ధృతి మరియు రామ్ చరణ్. అయ్యా, మీ యొక్క అనుమతితో, మన న్యాయ నిర్ణేతల యొక్క అనుమతితో మే ఇద్దరం కలిసి కొన్ని చేతి దెబ్బలు చెప్దాం అనుకుంటున్నాం. మీరు దెబ్బలు చెప్పండి, వాళ్ళు దెబ్బలు ఇస్తారు. అంటే పంచ్ని తెలుగులో చేతి దెబ్బలు అంటారు కదండి. పంచులట కాదమ్మా, చేతి దెబ్బలు అంటే ఏమి చెప్పదలుచుకున్నావు? పంచ్ డైలాగ్. పంచ్ డైలాగా? అదే సార్, మీరు అనుమతిస్తే చెప్తాను సార్. కానివ్వండి. కూరలో వేస్తారు మెంతులు, చంద్రబోస్ గారే మా పంతులు. యాపిల్ పండు, అరటి పండు, సునీత గారు సృష్టిస్తారు ట్రెండ్. హీరో హోండా స్ప్లెండర్, మా ఎస్పీ చరణ్ గారు థండర్. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. పూల తోటలకు పరిమళమిచ్చే గుమగుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు వత్తే రంగుల పాట, కన్న తల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట, పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట, పడుచుగుండి ప్రాంగణాలలో మోగుతున్న పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట. పదాలు అన్నీ పోయేలే, ప్రేమ పల్లకిని మోసే నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. సరిగరి సని పని రిసా, సరిగరి సని పని నిసా, నిసగా సని సదా, గమదా మగమా సగస గమగ మదమ తనిద నిసని సమాగ సాధనిసా. పైరగ
పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట, నదులలోని జీవరాగమే నింపుకున్న పాట, వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట, ఆ, ఆ, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట, మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి నా పాట, తేట తెలుగు పాట, నా పాట, తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట, నీలి మప్పులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్దురపుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట, నా పాట, తేట తెలుగు పాట, నా పాట, తేనెలొలుకు పాట. సరిగరి సని పని ని సా, సరిగరి సని పని ని సా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. బోస్ గారు అద్భుతంగా రాసిన పాటల్లో ఇది కూడా ఒకటి. అది నేను పాడడం నేను అదృష్టంగా భావిస్తాను. అవకాశం ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన లైన్లు చాలా ఉన్నాయి ఇందులో. పదాలు అన్నీ బోయిలైపోయాయట, ప్రేమ పల్లకిని మోసే పాట నా పాట, తేట తెలుగు పాట. అది ఎంత బాగుంటుందో. ఇంకోటి, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట, నదులలోని జీవరాగమే నింపుకున్న పాట, వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట. ఎంత అందమైన పోలికలు. అటువంటి పాట నా పాట, తేట తెలుగు పాట. అంటే అది భాషలోని మాధుర్యాన్ని తెలియజేస్తుంది, అలాగే సాహిత్యపు మాధుర్యాన్ని కూడా తెలియజేస్తుంది. పదాల పొందిక నాకు చాలా ఇష్టం ఈ పాటలు. బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఇద్దరు దీన్ని డ్యూయట్గా చేసుకొని పాడటం అనేది చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పాట ఎవరైనా డ్యూయట్ పాడతారు అన్నది. సో బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. శ్రీ ధృతి, రామ్ చరణ్ చక్కగా పాడారు. మీరిద్దరూ మీ శక్తి వంచన లేకుండా పాడారు. మీరు చక్కటి ఈ చంద్రబోస్ గారు రాసిన ఈ పాటకి చక్కటి స్వరాలు ఇచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు. మరి ఈ ఒరిజినల్ సాంగ్ విని చాలా రోజులైంది, చాలా చాలా సంవత్సరాలు అయింది కదండి సినిమా వచ్చి. ఆ బీట్ మాత్రం ఎందుకు అట్లాగా ఆ డిస్కో బీట్ ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. ఒరిజినల్లో కూడా అలా ఉందో, లేకపోతే వీరు ఇప్పుడు క్రియేటివిటీ ప్రదర్శించారా? లేదు, మీరేం కాదు, ఒరిజినల్ అలాగే ఉందండి. అది మరి దాని అంతరార్థం చంద్రబోస్ గారు చెప్పాలి, ఎందుకంటే నేను సినిమా నేను చూడలేదు. సినిమా చూశారండి? చూశారు, నేను చూడలేదు. అంటే తటస్థించలేదు. దానికి ఏమన్నా పర్పస్ఫుల్గా పెట్టారా, లేదా అంతరార్థం పరమార్థం ఉందా లేదా ఆయన చెప్తారు. ఆ బీట్ తప్ప మిగతా అంతా కూడా సందర్భోచితంగా అనిపించింది. చక్కగా అందరూ కూడా ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి చక్కగా వాళ్ళు ఇది చేశారు. అభినందనమ్మా మీకు. ధన్యవాదాలు. పాటలోని అర్థం చెప్పగలను కానీ బీటులోని పరమార్థం చెప్పలేకపోతున్నాను. ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నాకు సిచ్యువేషన్ కూడా సార్, అంటే అమ్మాయి పాడుతుంది రేడియో స్టేషన్ పాడే పాట, మరి తెలీదు. బాగా పాడారు ఇద్దరు. ఇప్పుడు మీరు ఈ పాడుతా తీగ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకి, అక్కడ కంటెస్టెంట్లు 14 మంది ఒక్కొక్క స్వరాలకి ప్రతిరూపాలుగా ఉన్న వాళ్ళకి చరణ్ ఏమని పిలుస్తున్నారు మీరు? చాస్ బ్రోకి, అక్కడ ఈ పాట ఇప్పుడే పెర్ఫామ్ చేసిన వాళ్ళకి, నాకు సునీతకి, ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులకి, వీళ్ళందరినీ మీరు మాయ చేయగలరేమో కానీ వాద్య బృందాన్ని మీరు మాయ చేయలేరు. మీరు అలా జారిపోకుండా వాళ్ళకి సమాధానం, ఇదైతే వాళ్ళ నేరం అవుతుంది. నేను వాళ్ళని బ్లేమ్ చేసాను. ఎందుకని మీరు డిస్కో బీట్ ఇచ్చారు ఈ పాటకి అని అడిగితే, నేను మిమ్మల్ని అనుకరిస్తున్నాను మీరు అనుకోకూడదు అంటే చెప్తాను. అనుకరిస్తున్నాను అనుకోకూడదు. ఓకే అండి. అప్పుడు అలా జరిగింది. కానీ ఇప్పుడు నేను నిజంగా ఈ స్థాయిలో ఉంటే నేను మార్చమని అనేవాడిని.
నిజం చెప్పమంటారా? ఒక సంగీత దర్శకుడు ఒక పాట బాణి చేసిన తర్వాత, కాదు, బీట్ చేసిన తర్వాత రచయిత వెళ్ళి ఆ బీట్ ఇలా ఉంది కాదండి, నేను అడిగేది అలా కాదు. సినిమాలో అది ఏం లేదు. సినిమాలో సందర్భోచితంగా ఉందా? మీరు లేదు, సినిమా లేదు. చూశారు కాబట్టి అడుగుతున్నాను. సినిమా సందర్భోచితం ఏం లేదు. అమ్మాయి రేడియో స్టేషన్లో పాడే పాట అంతే. దీనికి అందంగా తెలుగుదనం లాగా మృదంగం కానీ తబలా కానీ వేసి అందంగా చేయొచ్చు. ఆ డిస్కో బిడ్డని మీరు నిజంగా అనుకున్నాను. కాకపోతే నిజంగా పాట విన్న తర్వాత బీటు మార్చండి అనే అంత రచయితకి అంత లేదని నా అభిప్రాయం అండి. అంటే ఆ కాలంలో మాత్రం లేదనుకుంటున్నారా సార్? ఇప్పటికి కూడా వెళ్ళి ఒక పాట నేను రాశాను పాట, నేను పాట రాసింది ఈ బీట్ కానీ ఈ బీజింగ్ కానీ బాగాలేదంటే నిజంగా నాకు కొన్ని నచ్చవు కూడా. నేను అంశాలు చెప్పి మార్చమంటే కుదురుతుందా చెప్పండి. ఎన్నో పాటలు అలా ఉంటాయి. మనం ఒకటి అనుకొని వెళ్తాం, ఇంకోలాగా వస్తుంది పాట చివరికి రికార్డింగ్ అయిన తర్వాత. అయ్యో ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. నాకు కొన్ని ఆలోచనలు ఊహలో ఉంటాయి. ఇవి ఇలా ఉంటే మనం వాళ్ళకి ఎలా చెప్పగలం, వాళ్ళని ఎలా ఒప్పించగలం, అసలు వాళ్ళు చెప్తే తీసుకుంటారా, తర్వాత ఇంకోరు తీసుకుంటారా? ఈ పాట విన్న తర్వాత సీతారాం శాస్త్రి గారు ఫోన్ చేశారు. నేను అప్పుడు సురేష్ కిషోర్లో వేరే పాట ఆడడం కోసం వెళ్ళాను. ఫోన్ చేశారు శాస్త్రి గారు, రాత్రి 7:30కి ఫోన్ చేశారు. చేసి, బాబు ఈ పాట ఇప్పుడే విన్నాను, చెప్పండి సార్ ఏమైనా తప్పులు ఉన్నాయంటే, తప్పులు కాదు బాబు, భయపడకు, పైరగాలి పాఠశాల, కోకిలమ్మ కళాశాల అన్నీ బాగానే ఉన్నాయి, బాగా రాశావు, కొంతవరకు ఊహించవచ్చు, కానీ మీరన్న మాటే పదాలు అన్నీ బోయిలై ప్రేమ పల్లకిని మోసే, అది ఎలా రాసావు చెప్పండి. సరే రాశాను సార్. ఎలా వచ్చింది ఆలోచన అంటే, ఆ పాట మిగతా పాట ఎలా వచ్చిందో అది కూడా అలాగే వచ్చిందండి అన్న. లేదు ఏదో నీలో శక్తి ఉంది అని చెప్పేసి నన్ను కాసేపు చాలా చాలా ప్రేమగా అభినందించారు. అంటే ఆయన దానికి ఇంకా వివరణ కూడా ఇచ్చారు. ఏంటంటే పదాలు బోయిలై మోస్తుంటారు, కానీ పదాలు ఆ బోయిలు ఎవరని చూడరు, ఆ పల్లకిలో ఉన్న భావం, ఆ పదాలు మోసుకొచ్చే, ఆ పదాలు బట్వాడా చేసే భావం ఏంటనేది ప్రధానంగా గమనించాలి అని చెప్పారు. అట్లాగే నేను కూడా నా పాటల్లోని పదాలు ఎప్పుడు కూడా నేను పదాలకు ప్రాధాన్యత ఇవ్వను. ఆ పదాల అల్లికలో, ఆ పదాల కూర్పులో ఉద్భవించే భావానికే ప్రథమ ప్రాధాన్యతని ఇస్తాను నేను. అట్లాగా మీరు నిజంగా ఎలా పాడారంటే, ఒక మాటలో చెప్తాను, పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సూపర్, బాగా పాడారంట. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు వెల్ సార్. డన్. వెళ్ళి కూర్చోండి.